వ్యూవర్స్ వెల్కమ్ టు తెలుగు టెస్ట్ క్లాస్ దిస్ అమాష. సో ఈఎంఆర్ఎస్ సెకండ్ ఫేజ్కు సంబంధించి ఒక అఫీషియల్ అప్డేట్ అయితే ఉందండి. సో దీన్ని డిస్కస్ చేస్తాను. సో ఒక రకంగా ఎవరైతే ఈఎంఆర్ఎస్ గురించి వెయిట్ చేస్తున్నారో వాళ్ళకి గుడ్ న్యూస్ అనమాట. తప్పకుండా వీడియో షేర్ చేయండి, లైక్ చేయండి అండి, సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తే చూడండి, ఇక్కడ మనకి ఫ్యాకల్టీ ఇన్ ఈఎంఆర్ఎస్. సో మీకు తెలుసు కదా, మనకి ఈఎంఆర్ఎస్కి సంబంధించి నోటిఫికేషన్స్ అనేవి వస్తూ ఉంటాయి. లాస్ట్ టైం వచ్చింది. సో మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ ఫర్ ట్రైబల్ అఫైర్స్ అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ట్రైబల్ అఫైర్స్కి సంబంధించి సో ఇది పీడిఎఫ్, ఈ నోటీస్ కూడా నేను మీకు చక్కగా టెలిగ్రామ్ వాట్సాప్ గ్రూప్లో షేర్ అయితే చేస్తానండి. సో ఇక్కడ చూడండి, దీన్నే నేను ఏం చేస్తానంటే ఓవరాల్గా ఏదైతే మనకి ఇక్కడ ఇవ్వబడిన ఇంగ్లీష్లో ఉన్నదాన్ని మనం ఇక్కడ తెలుగులో చక్కగా నేను ట్రాన్స్లేట్ అయితే చేశాను. సో మీకు డిస్కస్ చేస్తాను ఏంటి అన్నది. సో మనకు అందరికీ తెలుసు, 2023లో నేనే వీడియో వేశాను, మళ్ళీ ఇప్పుడు చేస్తున్నాను. 2023లో దేశవ్యాప్తంగా ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్, ఈఎంఆర్ఎస్ అంటే ఏంటి, ఫస్ట్ ఈఎంఆర్ఎస్ అంటే ఏంటండి, ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ అనమాట. సో వీటికి సంబంధించి 2023లో 38,480 బోధన మరియు బోధనేతర పోస్టులకు ఆమోదం మంజూరు అయితే జరగడం జరిగింది. పార్లమెంట్లో ఆమోదం అయితే జరిగింది. సో దీంట్లో భాగంగా మనకి అప్పుడు ఏం చెప్పారు, 3 ఫేజెస్లో 3 ఫేజెస్లో ఈ 38,480 పోస్టులను టీచింగ్ అలాగే నాన్ టీచింగ్కి సంబంధించి పోస్టులు భర్తీ చేస్తామని చెప్పారు. 3 ఫేజెస్కి ఫస్ట్ ఫేజ్ జరిగింది. ఫస్ట్ ఫేజ్ జరగడం జరిగింది, ఎగ్జామ్స్ జరిగాయి, ఎగ్జామ్స్ రాశారు చాలామంది. సో అలాగే రిజల్ట్ రావడం, పోస్టింగ్ ఆర్డర్స్ ఇవ్వడం అంతా అయిపోయింది. ఇప్పుడు దేని గురించి అంటే ఇది అఫీషియల్గా మీరు చూడొచ్చు, ఇక్కడ డేట్ కూడా ఉంది. సెకండ్ ఫేజ్ అండి, చూడొచ్చు మీరు, జూలై 23న 2025 ఏదైతే కేవీఎస్ ఎన్విఎస్ గురించి మాట్లాడారు కదా. సో అలాగే ఈఎంఆర్ఎస్కి సంబంధించి కూడా సెకండ్ ఫేజ్ నోటిఫికేషన్ గురించి ఇక్కడ మనకి ఏంటండి అఫీషియల్గా ఆన్సర్ అయితే ప్రెస్ అయితే మనకి రిలీజ్ అయితే అయిందనమాట. దీంతో పాటుగా 479 కొత్త ఈఎంఆర్ఎస్ ఏకలవ్య మోడల్ స్కూల్స్ అనేవి భారతదేశంలో నిర్మించబడ్డాయంట అని చెప్పి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. దీంతో పాటుగా మొదటి ఫేజ్లో మేము ఇక్కడ చూడండి, మొదటి ఫేజ్లో ఇక్కడ చూడండి ఇన్ని పోస్టులు చూడండి, మనకి మొదటి ఫేజ్లో మొదటి ఫేజ్ 38,000లో మొదటి పోస్టింగ్గా మనకి 10,391 ఏంటండి 2024-25కి సంబంధించి విద్యా సంవత్సరానికి పోస్టింగ్ ఆర్డర్లు అయితే ఇచ్చేస్తారు. అంటే 38లో 10,391 పోతే ఇంకా మిగిలినవి ఏంటండి సెకండ్ ఫేజ్ అండ్ థర్డ్ ఫేజ్లో అయితే భర్తీ చేస్తారు. అయితే ఇప్పుడు సెకండ్ ఫేజ్కి సంబంధించి నోటిఫికేషన్ అయితే రాబోతుంది. సో నేను చెప్పేది ఏంటంటే ఈఎంఆర్ఎస్కి సంబంధించి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో మీరు కొంచెం అలర్ట్ అవ్వాలి. ఏంటి సెకండ్ ఫేజ్ నోటిఫికేషను ఈ ఇయరే మనకి రాబోతుంది. సో కొంచెం అలర్ట్ అవ్వండి. ముఖ్యంగా ఇక్కడ ఈఎంఆర్ఎస్ అనేది బీఈడి వాళ్ళకి చాలా చాలా సువర్ణ అవకాశం, బంపర్ ఆఫర్ లాగా బీఈడి చేసిన వాళ్ళకి మాత్రమే ఛాన్స్ ఉంటుంది. బీఈడి అలాగే మాస్టర్స్ చేసిన వాళ్ళకి, డిగ్రీ వాళ్ళకి కూడా, ఎందుకంటే ఇక్కడ హాస్టల్ వార్డెన్ మెయిల్, హాస్టల్ వార్డెన్ ఫీమేల్, అలాగే హెల్ప్ వర్కర్స్, అలాగే మనకి టీజీటీ, పీజీటీలు. ఇంకోటి ఏంటంటే ఈఎంఆర్ఎస్లో పక్కా తెలుగు పోస్టులు ఉంటాయి. తెలుగు టీజీటీ, తెలుగు పండిట్ ఎవరైతే చేశారో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రంలో మనకి ఎలిజిబిలిటీ ఉంటుందండి. సో మరి సీటెడ్ పేపర్ 2 అనేది తప్పనిసరి ఇక్కడ క్వాలిఫికేషన్ అయితే ఉండాలి. సో ఇంకో విషయం ఏంటంటే మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా మన యాప్లో కేవీఎస్ ఎన్విఎస్ సీటెడ్ పేపర్ 1 పేపర్ 2కి సంబంధించి క్లాసెస్ అనేవి ఆల్రెడీ లాంచ్ చేశాను, బ్యాచెస్ అనేవి స్టార్ట్ అయిపోయాయి. సో ఈఎంఆర్ఎస్కి సంబంధించి సెకండ్ ఫేజ్ నోటిఫికేషన్ రిలీజ్ అయిన వెంటనే నేను ఈఎంఆర్ఎస్కి సంబంధించి కూడా క్లాసెస్ చేస్తాను. సో అప్లికేషన్ కూడా నేను చెప్తానండి, అసలు ఎప్పుడు రిలీజ్ అయ్యింది, ఎలా అప్లై చేయాలి ఏంటి అన్నది కూడా నాకు చెప్తాను. కానీ ఒక అలర్ట్ ఏంటంటే వీళ్ళు చెప్పేశారు, ఫస్ట్ ఫేజ్ మేము మొదటి దశకు సంబంధించి 10,000కు పైగా పోస్టులు మేము ఫిల్ చేసేసాం. ఇందులో 38,480లో. సో మిగిలినవి మనకి సెకండ్ ఫేజ్లో మిగిలినవంటే మొత్తం రావు, ఒక 15,000 చిల్లర అయితే రావచ్చు. ఎక్కువ టీజీటీ, పీజీటీ, హాస్టల్ వార్డెన్కి సంబంధించి మనకి పీఈటీలు వీళ్ళకి సంబంధించినవి ఉంటాయన్నమాట, టీచింగ్ అలాగే నాన్ టీచింగ్ కూడా. సో మనకి 2023లో నోటిఫికేషన్ అనేది ఆగస్టులో వచ్చింది. సో ఈసారి కూడా ఆగస్టులో ఛాన్సెస్ ఉన్నాయి. సెకండ్ ఫేజ్ నోటిఫికేషన్ కూడా ఆగస్టులో వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో నోటిఫికేషన్ రాకుండా ఎందుకు మేడం ఈ వీడియో అంటే అలర్ట్ చేయడానికి, ఏంటంటే అలర్ట్ చేయడానికి. ఎందుకంటే సిలబస్ అనేది చాలా లెంతీ సిలబస్. ఈఎంఆర్ఎస్కి సంబంధించి జనరల్ అవేర్నెస్ చదవాలి, రీజనింగ్ చదవాలి, సబ్జెక్ట్ పెడగాగి చదవాలి, టీచింగ్ యాప్టిట్యూడ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, అవన్నీ చదవాలి. సో తెలుగు పోస్టులు, బయాలజీ, ఇంగ్లీష్ అన్నీ చూడొచ్చు మీరు ఇక్కడ.
టీజీటీ హాస్టల్ వార్డెన్కి సంబంధించి పీడిఎఫ్ని షేర్ చేస్తాను, టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. చూడ హాస్టల్ వార్డెన్ మేల్, హాస్టల్ వార్డెన్ ఫీమేల్. సో లాస్ట్ టైం తీసిన వేకెన్సీ అండి ఇది. మనకి ఓవరాల్గా చాలా, ఈ నెంబర్ చాలా ఎక్కువ అండి. మనకి 5660 టీజీటీ పోస్టులు అనేవి తీయబడ్డాయి 2023లో. సో చాలా ఎక్కువ అనమాట ఓవరాల్గా. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఈఎంఆర్ఎస్ సంబంధించి చాలా స్కూల్స్ ఉన్నాయి. హాస్టల్ వార్డెన్ కావచ్చు, మేలు ఫిమేల్కి సంబంధించి డిగ్రీ క్వాలిఫికేషన్ అండి దానికి. చూడండి మనకి ఇక్కడ టీజీటీ థర్డ్ లాంగ్వేజ్ ఇక్కడ మనకి మీరు చూసుకోవచ్చు తెలుగు. సో తెలుగు చూడండి ఎన్ని పోస్టులు ఉన్నాయి, మొత్తం 102 పోస్టులు అండి. ఓపెన్లో మనకి 43 ఉన్నాయి. సో కేటగిరీ వైజ్గా ఉన్నాయన్నమాట తెలుగు, టీజీటీ తెలుగుకి సంబంధించి. అలాగే ఇక్కడ మనకి సో ట్రైనీ గ్రాడ్యుయేట్ టీచర్స్ ఇంగ్లీష్ ఉంటుంది, హిందీ ఉంటుంది, మ్యాథమెటిక్స్ ఉంటుంది, సోషల్ సైన్స్ ఉంటుంది, లైబ్రరియన్ పోస్టులు ఉంటాయి. అలాగే మ్యూజిక్, ఆర్ట్, పీఈటీ ఫీమేల్, పీఈటీ మేల్ కూడా ఉంటుంది. సో హాస్టల్ వార్డెన్ అండి మేలు ఫీమేల్. సో వీటికి సంబంధించి లాస్ట్ ఇయర్ తీసిన పోస్టులు మీకు ఒక ఐడియా కోసం. సో ఈఎంఆర్ఎస్ అంటే ఏంటండి, రెసిడెన్షియల్ ఏకలవ్య మోడల్ స్కూల్స్ అనమాట. దీంట్లో ప్రైమరీ ఉండదు, హై స్కూలే ఉంటుంది. టీజీటీ పీజీటీ వాళ్ళే ఎలిజిబుల్ ఉంటారు. సో పీజీటీకి సంబంధించి తీస్తాడు. అండ్ హాస్టల్ వార్డెన్కి సంబంధించి నాన్ టీచింగ్ పోస్టులు ఉంటాయి. సో శాలరీస్ కూడా చూడొచ్చు, లెవెల్ 7, లెవెల్ 6, లెవెల్ 5. హాస్టల్ వార్డెన్ అసలు డిగ్రీ క్వాలిఫికేషన్తో లెవెల్ 5 శాలరీ అంటే చాలా ఎక్కువ అనమాట. సో మరి చూడండి ఒకసారి. ట్రైనీ గ్రాడ్యుయేట్ టీచర్ ఇంగ్లీష్ ఉంటుంది, హిందీ, మ్యాథమెటిక్స్, సోషల్ స్టడీస్. థర్డ్ లాంగ్వేజెస్, ఇక్కడ థర్డ్ లాంగ్వేజెస్ అంటే అన్నీ వచ్చేస్తాయి. ఉర్దూ, హిందీ, తెలుగు, ఒడియా ఇవన్నీ వచ్చేస్తాయి అన్నమాట. సో మరి ఈఎంఆర్ఎస్కి సంబంధించి సెకండ్ ఫేజ్కి సంబంధించి నోటిఫికేషన్ అప్డేట్ అయితే మనకి ఈ విధంగా ఉంది. సో 180 మినిట్స్ అండి. టీచింగ్ స్టాఫ్కి 180 మినిట్స్ టైం ఇస్తాడు. అలాగే నాన్ టీచింగ్ స్టాఫ్కి 150 మినిట్స్ అయితే మనకి టైం ఇవ్వడం జరుగుతుంది. 2023లో ఫస్ట్ ఫేజ్కి సంబంధించి ఆగస్టులో నోటిఫికేషన్ వచ్చింది. సెకండ్ ఫేజ్కి సంబంధించి కూడా నెక్స్ట్ మంత్ ఆగస్టులో వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో వాళ్ళే ఇక్కడ మనకి చాలా చక్కగా చెప్పారు. మొదటి మొత్తం 38,480కి సంబంధించి మంజూరైపోయాయి, ఆమోదం చేసాం. అందులో మొదటి దశగా మేము 10,390 పోస్టులకు ప్రత్యేక నియమాలు చేశాము. అలాగే సెకండ్ ఫేజ్కి సంబంధించి 2025లో మనకి నోటిఫికేషను సంబంధించి అఫీషియల్ వెబ్సైట్లో అయితే మనకి అందుబాటులో అయితే ఉంటుందన్నమాట. సో అది అలర్ట్ అవ్వండి. చూడండి ఇక్కడ మనకి హిందీ, టీజీటీ హిందీ, ఇంగ్లీష్, మ్యాథ్స్, సోషల్ స్టడీస్, సైన్స్ చాలా ఎక్కువ అండి. 600 మీదే అన్ని పోస్టులు కూడా 600 మీద ఉన్నాయి. టీజీటీ హిందీ కావచ్చు, ఇంగ్లీష్ కావచ్చు, మ్యాథ్స్ కావచ్చు. సో సీటెట్ పేపర్ 2 ఈజ్ మెయిన్. సో అందుకనే చెప్తున్నాము సీటెట్ రాయండి అని చెప్పి. నోటిఫికేషన్ 2 సార్లు వస్తుంది, రాయండి చక్కగా అని చెప్పి, క్వాలిఫై అయ్యి ఉండాలి అని చెప్తున్నాను. సో ఇవి ఎగ్జామ్ పార్టే అనమాట. జనరల్ అవేర్నెస్ ఉంటుంది, రీజనింగ్, ఐసీటీ నాలెడ్జ్, టీచింగ్ యాప్టిట్యూడ్ అన్నీ 15 మార్కులకు ఉంటుందండి. ఏదైతే మీ పెడగాగి ఉందో అది 80 మార్క్స్ అనమాట. మనకి పెడగాగి ఉంటుంది కదా, అది 80 మార్క్స్. కేవలం ఖేలో ఇండియా, ఫిట్ ఇండియా ఇవన్నీ గేమ్స్ ప్రోగ్రామ్స్ అనేవి ఓన్లీ పీఈటీ వాళ్ళకే, మిగిలిన వాళ్ళు చదవాల్సిన అవసరం లేదు. 3 గంటల సమయం అనమాట. సో దీంతో పాటుగా జనరల్ హిందీ, జనరల్ రీజనల్ లాంగ్వేజ్కి సంబంధించి మనకి ప్రొఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది. రీజనల్ లాంగ్వేజ్ టెస్ట్ అంటే మనకి తెలుగు ఉంటుంది అనమాట. మన తెలుగు స్టేట్స్ కాబట్టి తెలుగుకి సంబంధించి లాంగ్వేజ్ టెస్ట్ కూడా ఉంటుంది. హిందీతో పాటు హిందీ టెస్ట్ చేస్తారు. మన హిందీ అంటే మొత్తం మాట్లాడేసి మనం హిందీ పద్యాలు, హిందీ వాక్యాలు చెప్పాల్సిన అవసరం లేదు. జనరల్గా హిందీ గ్రామర్ వస్తే సరిపోతుంది, ఇంగ్లీష్ గ్రామర్ వస్తే సరిపోతుంది, అలాగే తెలుగుకి సంబంధించి గ్రామర్ వస్తే సరిపోతుంది. జస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్ అండి. 10 మార్క్స్కి 4 మార్క్స్ వస్తే సరిపోతుంది అనమాట. సో ఆ విధంగా క్వాలిఫైయింగ్ నేచర్. ఎవరో నాకు కమెంట్ చేశారు ఎన్విఎస్ కేవీఎస్లో హిందీ ఎక్కడ ఉంటుంది. హిందీ ఉంటుందండి, హిందీ సబ్జెక్ట్ ఉంది. 30 మార్కులకి మనకి కేవీఎస్లో హిందీ ఉంటుంది. సో జస్ట్ క్వాలిఫికేషన్ కోసం మీరు హిందీ గ్రామర్ అనేది నేర్చుకోవాల్సి ఉంటుంది. సో అది ప్రొఫెషనల్ టెస్ట్ కూడా ఉంటుంది. సో ఎవరైతే ఈఎంఆర్ఎస్ అనేది డ్రీమ్ జాబ్ అయిన వాళ్ళు అలర్ట్ అవ్వండి. సెకండ్ ఫేజ్ నోటిఫికేషన్ కమింగ్స్ ఉందన్నమాట. సో ఇది స్మాల్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ అనమాట. ఇది అఫీషియల్గా వచ్చింది. దీన్నే తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తాం. ఆల్రెడీ చాలా వరకు అన్ని న్యూస్ పేపర్స్ కూడా కవర్ చేశారు దీన్ని. సో చూడొచ్చు మీరు. ఇది నేను పీడిఎఫ్ కూడా పెడతాను. 23/7/2025 ఫ్యాకల్టీ న్యూస్
ఈఎంఆర్ఎస్ ఫ్యాకల్టీ ఇన్ ఈఎంఆర్ఎస్ సంబంధించి కొలాబరేట్స్ అయ్యాయి. సో కొత్తగా వచ్చినవి ఫస్ట్ ఫేజ్లో వాళ్ళు ఫిల్ చేసింది, సెకండ్ ఫేజ్లో ఫిల్ చేయాల్సింది అంతా కూడా వీళ్ళు చాలా చక్కగా చెప్పారు. సో ఇది అప్డేట్. సో ఇలా కనెక్ట్ అయి ఉండండి. నెక్స్ట్ మనకి ఆగస్టులో సీటెట్కి సంబంధించి నోటిఫికేషన్ రాబోతుంది. సో చాలామందికి ఒక డౌట్ వస్తుంది, మేడం ఎన్విఎస్ కేవీఎస్ ఈఎంఆర్ఎస్ సంబంధించి నోటిఫికేషన్ రాబోతున్నాయి కదా, మరి మా దగ్గర సీటెట్ లేదండి ఎలాగండి అంటే సీటెట్ అప్లై చేసేసుకోండి. అప్లై చేసిన తర్వాత మీరు ఆ హాల్ టికెట్ నెంబర్తో కూడా ఈ నోటిఫికేషన్లు వస్తే వీటిని అప్లై చేసుకోవచ్చు. సో నెక్స్ట్ పాస్ అయిన తర్వాత లాస్ట్లో డాక్యుమెంట్ వెరిఫికేషన్కి సబ్మిట్ చేస్తే సరిపోతుంది అనమాట. సో సీటెట్ ఏమీ ముందులా లేదండి, అంతా మారిపోయింది. న్యూ ఎన్సీఆర్టీస్ అన్నీ వచ్చేసాయి. ఏది ప్రిపేర్ అవ్వాలన్నా ఇప్పుడు నుండే మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. సో దెన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.